హాయ్ గాయ్స్, వెల్కమ్ టు నందనాస్ నెస్ట్. ఈ రోజు వచ్చేసి నేను హోమ్ టూర్ చూపించబోతున్నాను అనమాట. హోమ్ టూర్ అంటే మరి పెద్ద హౌస్ ఏం కాదు, మాది చాలా చిన్న హౌస్, స్టూడియో ఫ్లాట్ అనమాట. స్టూడియో ఫ్లాట్ అంటే ఏంటంటే కిచెన్, వాష్రూమ్, లౌంజ్ రూమ్ అన్ని ఇంట్లోనే అనమాట. బెడ్రూమ్ మొత్తం కలిపి ఒకటే రూమ్ లో ఉంటాయి. సో ఫస్ట్ నేను వచ్చేసి క్లియర్ గా చూపిస్తాను. ఫస్ట్ డిస్క్లైమర్ వచ్చేసి హౌస్ అంతా కొంచెం మెస్సీగా ఉందన్నమాట. రేపు మేము దీన్ని వెకేట్ చేసేస్తున్నాం అనమాట. వేరే అకామిడేషన్ కి మూవ్ అవుతున్నాము. ఒక మెమరీ లాగా ఉంటుందని చెప్పేసి ఈ హౌస్ టూర్ అయితే చేస్తున్నాను. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో ఫస్ట్ వచ్చేసి ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ ఎంట్రన్స్ నుంచి రాగానే మేము ఇక్కడ ఈ బ్రూమ్ స్టిక్, మాప్ స్టిక్ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టాము. అండ్ ఇక్కడ వచ్చేసి డస్ట్బిన్ ఏరియా అన్నమాట. సో అండ్ రాగానే లెఫ్ట్ సైడ్ కి మనకి ఫ్రిడ్జ్ ఉంటుంది. పైన వచ్చేసి ఈ ట్రాలీ బ్యాగ్స్ పెట్టాము. యాక్చువల్గా అయితే మాకు ఇక్కడ మైక్రో అవెన్ ఇచ్చారు, ఇంకా ప్లేస్ సరిపోవట్లేదు అనమాట ఈ బయట పెట్టుకోవడానికి. సో ఇవి అనమాట మా బ్యాగ్స్ అన్ని కూడా ఇందులో డంప్ చేసేసి ఇవి ఇక్కడ పెట్టేసాము. ఇంక ఎప్పుడైనా బ్రెడ్ అట్లాంటివన్నీ ఇక్కడ పెడుతూ ఉంటాము. అండ్ తర్వాత వచ్చేసి ఫ్రిడ్జ్ అనమాట. కింద వచ్చేసి డీప్ ఫ్రీజర్, పైన వచ్చేసి నార్మల్ ఫ్రిడ్జ్ అనమాట. సో నేను ఫ్రిడ్జ్ టూర్ కూడా కావాలంటే మీకు చేసి పెడతాను. సో ఫ్రిడ్జ్ అయితే ఇక్కడ ఉంటుంది అనమాట. అండ్ కొంచెం ముందుకు రాగానే రైట్ సైడ్కి వచ్చేసి మనకి ఇక్కడ వాష్రూమ్ అనమాట. ఇది వచ్చేసి బాత్రూమ్. ఇక్కడ వచ్చేసి మేము ఈ హ్యాంగర్ పెట్టుకున్నాము. బయట నుంచి రాగానే మనకి స్వెటర్స్ ఇవన్నీ కూడా ఇక్కడ హ్యాంగ్ చేస్తాము. ఇప్పుడైతే ప్రజెంట్ ఏం లేవు, బికాజ్ సమ్మర్ కాబట్టి ఇప్పుడైతే ప్రజెంట్ ఏం లేవు, ఖాళీగా ఉంది. లేదంటే మొత్తం ఫుల్ గా డంప్ అయిపోయి ఉంటుంది. సో ఒకసారి వాష్రూమ్ చిన్నగా ఒక క్లిప్ చూపిస్తానండి. సో అండ్ ఇక్కడ వచ్చేసి ఇది కూడా పెట్టుకున్నాం అనమాట. ఇంతకు ముందు ఉన్న హౌస్ లో క్లాత్స్ కి డ్రైయర్ లేదనమాట. సో క్లాత్స్ ఆరేసుకోవడానికి అని చెప్పేసి డ్రై అవ్వడానికి ఇది ఒక ర్యాక్ తీసుకున్నాము. సో ఇక్కడ ర్యాక్స్ ఏమీ రాలేదన్నమాట మాకు. ఇంకా ఇవన్నీ కూడా ఇక్కడ నేను ఆన్లైన్లో తీసుకొని పేస్ట్ చేశాను. ఇక్కడ వచ్చేసి డస్ట్బిన్ అనమాట. ఈ ఫ్లాట్ వాళ్ళు ఇచ్చారు, బట్ మేమైతే అది యూస్ చేయము. సో దానిపైన వచ్చేసి ఈ డిషెస్ డ్రైయింగ్ ర్యాక్ ఒకటి పెట్టుకున్నాం అనమాట. వాష్ చేసిన తర్వాత తీసి ఇక్కడ పెట్టేస్తాను, ప్లేస్ ఉంది కాబట్టి. సో కిచెన్ దగ్గరకు వచ్చేసాం కాబట్టి కిచెన్ గురించి చెప్తాను. ఆ కిచెన్ ఇదే అనమాట, మా పెద్ద కిచెన్. సో కిచెన్ అది చాలా చాలా చిన్నది, చాలా ఇరుకు అనమాట. జస్ట్ స్టవ్ ఇంకా షింకే తప్ప ఏం లేదు. ఇక్కడ కెటిల్ అవన్నీ ఇచ్చారు, బట్ మేము మా కెటిల్ యూస్ చేస్తాం అనమాట. అక్కడ అవన్నీ తీసి మేము పైన పెట్టేసాం అనమాట. రెగ్యులర్ గా యూస్ చేయని ఐటమ్స్ అన్ని పైన పెట్టేసాము. ఇడ్లీ కుక్కర్, ఇంకా ఈ టిష్యూస్ ఇవన్నీ కూడా ఎక్కువ యూస్ చేయమన్నమాట. సో అవన్నీ అక్కడ పెట్టేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి జస్ట్ ఒక ర్యాండమ్ చూపిస్తాను మీకు. ఇక్కడంతా వచ్చేసి ప్యాకెట్స్ అవి, ఇక్కడ వచ్చేసి నార్మల్ గా కార పొడులు అవి పెట్టాను. అండ్ ఇక్కడ వచ్చేసి కప్స్ ఇట్లాంటివి పెద్ద పెద్దవి అన్ని ఇక్కడ పెట్టేసాను, పెద్ద పెద్ద బౌల్స్ అలాంటివి. అండ్ ఇక్కడ వచ్చేసి అన్ని అనమాట మిక్స్డ్ ఉంటాయి ప్యాకెట్స్ అన్ని కూడా, లైక్ మసాలా ప్యాకెట్స్ ఇవన్నీ. ఇంకా పైన వచ్చేసి పికిల్స్ అవి ఇవి పెట్టాను. ఆయిల్ క్యాన్ అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. వంట చేసేటప్పుడు కుకింగ్ చేసేటప్పుడు కావాల్సినవన్నీ కూడా నేను రైట్ సైడ్కి ఇట్లా పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి రైస్ కుక్కర్ ఒక్కటే పెట్టుకున్నాము. వెజిటబుల్ కటింగ్ కానీ చపాతీస్ అవన్నీ చేసుకోవడానికి అని చెప్పేసి ఏం పెట్టలేదు అనమాట. సో రైస్ కుక్కర్ పెట్టుకున్నాము. ఇక్కడ వచ్చేసి ఇవి లిడ్స్ చాలా తక్కువ ఉన్నాయి అనమాట మా దగ్గర. ఈ బౌల్స్ అవన్నీ క్లోజ్ చేయడానికి ఇట్లాంటివన్నీ హ్యాండీగా పెట్టుకుంటుంటాను. సాల్ట్ అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న జ్యూసర్ ఒకటి ఇక్కడ పెట్టాను. మోస్ట్లీ ఇక్కడ ఎంటీగానే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఒక టిష్యూ హోల్డర్ పెట్టాను. అండ్ ఇక్కడ చిన్న చిన్నవి అయితే ఇవి అంటించాను, లైక్ ఏమన్నా ఇట్లాంటివి ఏమన్నా హ్యాంగ్ చేసుకోవడానికి అని చెప్పేసి. సో ఇక్కడ వచ్చేసరికి షింక్ అనమాట. షింక్ ఇక్కడ వచ్చేసి గరిటెలు ఇవన్నీ ఇక్కడ పెట్టారు. స్పాట్లర్స్, గరిటెలు, చిన్న చిన్న స్పూన్స్ అన్ని ఇందులోని ఇది ఒక్కటే ఉందన్నమాట. సో కింద వచ్చేసి ఒక చిన్న డిష్ ర్యాక్ పెట్టాను సర్దుకోవడానికి. ఇది వచ్చేసి వాషింగ్ పౌడర్ అనమాట. ఇక్కడ వచ్చేసి వాటర్ ప్యూరిఫైయర్, వాటర్ హీటర్ సంథింగ్ ఏదో ఇది. ఇంక ఇట్లా ఈ క్లీనింగ్ కి సంబంధించినవన్నీ ఇక్కడ పెట్టేశాను. అండ్ ఇక్కడ ఒక చిన్న ర్యాక్ ఇది తీసుకొని జస్ట్ ఇట్లా హ్యాంగ్ చేస్తాను అనమాట. ఇక్కడ చిన్న ఒక హ్యాంగర్ అనమాట ఇది. అండ్ దిస్ ఈజ్ ఇక్కడ వరకు వచ్చేసి కిచెన్, బాత్రూమ్ అయిపోయింది. ఇక్కడ నుంచి మా బెడ్రూమ్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇది వచ్చేసి మా బెడ్రూమ్ గైస్, ఇలా ఉంటుంది అనమాట బెడ్రూమ్. ఇక్కడ ఒక చిన్న ర్యాక్ లాగా ఇచ్చారు. మోస్ట్లీ ఇక్కడ ఫోన్స్, పడుకునేటప్పుడు ఫోన్స్ కానీ లేదంటే జండు బామ్, వ్యాజ్ ఇలాంటి లిప్ బామ్స్ ఇట్లాంటివి పెట్టుకుంటూ ఉంటాను. అండ్ పడుకునేటప్పుడు ఒక వాటర్ బాటిల్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇంతకు ముందు వచ్చేసి ఫ్లవర్స్ అంతా డెకరేట్ చేశాను, బట్ ఇప్పుడు అవి తీసేసాను అనమాట, వెకేట్ చేసేస్తున్నాం కదా అని చెప్పేసి. ఇవి మనీ బర్త్డేకి, ఇవి ఒక 4-5 months బ్యాక్ బర్త్డే బెలూన్స్ అనమాట. మొన్ననే గాలిపోయాయి రీసెంట్ గా, జస్ట్ లైట్స్ అట్లా పెట్టాను అంతే. ఇప్పుడు చూపించు. ఇవి బర్త్డేకి అప్పుడు ఒకసారి డెకరేట్ చేసినవి ఇంకా అలాగే వదిలేసాను. ఇప్పుడు ఇవి కూడా తీసేయాలి. ఇంకా ఫ్లవర్స్ వరకు తీసి ప్యాక్ చేసి పెట్టేశాను. ఇటు సైడ్ బెడ్ ఉంటుంది అనమాట. దానికి ఇటు సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక పెద్ద వాక్ ఇన్ వార్డ్రోబ్ లాగా ఇచ్చారు. సో ఫస్ట్ దాంట్లో వచ్చేసి మొత్తం హ్యాంగర్స్ అనమాట. కింద వచ్చేసి నా క్లోత్స్, పైన అంతా మనీ క్లోత్స్. ఇక్కడ వరకు ఇలా పెట్టుకున్నాము.
సో ఈ 3 వచ్చేసి క్లోత్స్ అయితే పెట్టేశాను. ఇంకా ఐ మీన్ నైట్ వేర్ అట్లాంటి టవల్స్, నైట్ వేర్ అలాంటివన్నీ, ఇట్లా బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ డమ్ చేసేస్తుంటాను. క్లోజ్ లో ఉంటుంది కనిపించదు కాబట్టి అన్ని కూడా ఇక్కడ డమ్ చేస్తుంటాము. ఇక్కడ సేఫ్ వచ్చింది, సో అది మాకు ఎక్కువ యూజ్ అవ్వదు, క్లోత్స్ కూడా పట్టవు కాబట్టి ఇక్కడ రైస్ బ్యాగ్ ఇక్కడ పెట్టాము. అంటే కిచెన్ లో ఎక్కువ స్పేస్ లేదు కాబట్టి ఇక్కడ పెట్టాల్సి వచ్చింది. అండ్ ఇంకా ఇది క్లోజ్ చేసేస్తే ఇక్కడ కూడా టవల్స్ ఇవన్నీ హ్యాంగ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. టవల్స్ కానీ లైక్ మనం బయటికి వెళ్ళొచ్చినప్పుడు సింగిల్ యూజ్ వేసుకున్న క్లోత్స్ మళ్ళీ యూజ్ చేస్తాం కదా, అట్లాంటివి. సో ఈ ర్యాక్ వచ్చేసి ఇది పైన వచ్చేసి ఈ స్వెటర్స్, ఇప్పుడు వింటర్ కాదు కాబట్టి స్వెటర్స్, లేదంటే ఇక్కడ ఫైల్స్, ఇంపార్టెంట్ స్టఫ్ అంతా ఇక్కడ పెట్టుకున్నాము. ఇక్కడ ఇంపార్టెంట్ స్టఫ్ అంతా ఇక్కడ ఉంది. ఇంకా మిగతా స్వెటర్స్ కానీ ఎక్స్ట్రా బ్లాంకెట్స్, ఎక్స్ట్రా పిల్లోస్, బెడ్షీట్స్ అన్ని కూడా ఇక్కడ డమ్ చేసేసుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ప్లాస్టిక్ అనమాట, లంచ్ బాక్స్ లో వాటర్ బాటిల్స్ ఇక్కడ పెట్టాను. చిన్న చిన్నవి బౌల్స్ ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ పెట్టేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి మిస్లీనియస్ స్టఫ్ అంతా ఉంటుంది, మోస్ట్లీ కిచెన్ వే ఉంటుంది. ఎలా అనమాట, లైక్ ర్యాండమ్ గా మిక్సీ, ఇక్కడ కోకోనట్ ఉంది, లైక్ స్నాక్స్ అలాంటివన్నీ ఇక్కడ పెడుతుంటాము. లేదంటే అక్కడ ఏవైతే పట్టవో ఏవైతే కిచెన్ లో ప్లేస్ ఉంటుందో అవన్నీ వచ్చేసి ఇక్కడ పెట్టేస్తుంటాము. అండ్ కింద వచ్చేసి షూస్ అనమాట. షూస్ అన్ని కూడా ఇంకా మాకు షూ ర్యాక్ ఏం లేదు, షూ ర్యాక్ కొన్న పెట్టుకోవడానికి ఎక్కడ ప్లేస్ లేదనమాట మెయిన్ గా, సో అందుకని ఇక్కడ పెట్టేశాము. సో ఇదన్నమాట ఈ ర్యాక్. అండ్ ఇంకా పైన వచ్చేసి మనకి యూస్ చేయని బాక్సులు అవి ఇవి ఎప్పుడైనా ఆర్డర్స్ పెట్టినప్పుడు వచ్చిన బాక్సులు మనకి ఫ్యూచర్ లో కావాల్సిన అనే వరకు పైన పెట్టేశాను. సో ఇటు బెడ్ ఉంది, ఇక్కడ వార్డ్రోబ్స్ ఉంది కదా, ఇంకా ఇట్లా వాక్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మనకి స్టడీ డెస్క్ అయితే ఇచ్చారు. బట్ ఇది స్టడీకి తప్ప అన్నిటికీ యూస్ చేస్తుంటాను. మోస్ట్లీ వర్క్ ఏమైనా ఉన్నా నేను బెడ్ మీద కానీ సోఫా మీద కానీ చేసుకుంటుంటాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ర్యాండమ్గా అనమాట. సో ఏమైనా ఇంపార్టెంట్వి నేను చేయాల్సినవి టు డూ లిస్ట్లు అలాంటివన్నీ ఇక్కడ పేస్ట్ చేస్తుంటాను. అండ్ ఇక్కడ ఒక హ్యాంగర్ పెట్టేసి ఇట్లా ఏమంటారు ఈ టు డూ లిస్ట్లు ఇవన్నీ రాసుకోవడానికి స్టిక్కీ నోట్స్ ఏమంటారు ఇవి ఐడి కార్డ్స్ ఇట్లాంటివన్నీ ఇక్కడ పెట్టేశాను. అండ్ ఇది వచ్చేసి మా మినీ ఫ్రిడ్జ్ అనమాట. ఇది చూపిస్తానండి. చూసారు కదా, బుడ్డి ఫ్రిడ్జ్ అనమాట, చాలా చిన్నది. చూపిస్తాను, చూసారు ఎంత ఉందో. ఇట్లా అనమాట, చాలా చిన్న ఫ్రిడ్జ్. ఇది పోర్టబుల్ ఫ్రిడ్జ్ అనమాట. ఇది మనీకి అమెజాన్ లో గిఫ్ట్ గా వచ్చింది. దాని మీద వచ్చేసి ఫ్రూట్స్ అనమాట. మోస్ట్లీ ఫ్రూట్స్ కళ్ళకి కనిపించేలాగా పెట్టుకుంటాము. అంటే ఫ్రూట్స్ ఎక్కువ తినాలనిపించదు కదా, కనిపిస్తూ ఉంటే తింటామని చెప్పి మోస్ట్లీ కనిపించేలాగా ఇలా పెడుతుంటాను. అండ్ ఇక్కడ వచ్చేసి కెటిల్ ఉంది. కిచెన్ లో ప్లేస్ లేదు కాబట్టి కిచెన్ అన్ని ఇక్కడ పెట్టేసాను ఈ టేబుల్ మీద. అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి కరివేపాకు అనమాట. కరివేపాకు ఎండ పెట్టుకొని యూస్ చేస్తుంటాను నేను, అంటే పాడైపోతుంది అనమాట తొందరగా. సో ఇంక ఇదంతా మొబైల్ ఛార్జింగ్ స్టేషన్ అంతా కూడా. ఇక్కడ వచ్చేసి మా మ్యారేజ్ పిక్ ఒకటి ఉంది. అండ్ ఇక్కడ ఏదో ల్యాప్టాప్ ఇక్కడ పెడతాను కానీ ఇక్కడైతే వర్క్ చేయను, ఇక్కడ పెట్టేశాను. అండ్ ఇక్కడ మిర్రర్ వచ్చేసి మాకు దీంట్లో మిర్రర్ కూడా వచ్చింది, చూపిస్తాను. సో ఇక్కడ మిర్రర్ అయితే ఒకటి వచ్చింది, లాంగ్ లెంత్ మిర్రర్ మనకి. బట్ ఇంతకు ముందు ఉన్న హౌస్ లో మేము మిర్రర్ తీసుకున్నాం అనమాట. ఇంకా అది మంచిగానే ఉంది కదా అని చెప్పేసి ఇక్కడ పెట్టేశాము. ఇంకా ఒక డంపింగ్ అట్లాగే ఉంటుంది, భయపడద్దు. ప్లేస్ అయితే లేదనమాట మాకు, ర్యాక్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. సో ఉన్న వరకు పైన ఇలా పెట్టేశాము. ఇక్కడ వచ్చేసి నా స్కిన్ కేర్ ఐటమ్స్ అన్ని కన్సూమ్ అని చెప్పేసి ఇక్కడ పెట్టేశాను. ఇంకా లైక్ ర్యాండమ్ స్టఫ్ అనమాట, క్యాండిల్స్ అవి ఇవి అన్ని ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ ఇది వచ్చేసి శాండ్విచ్ మేకర్, ఇది వచ్చేసి టీవీ, ఇదేమో ఎయిర్ ఫ్రైయర్, మైక్రో ఓవెన్ అన్ని ఇక్కడే ఉన్నాయి. కిచెన్ లో కొంచెం కూడా స్పేస్ లేదనమాట. ఇక్కడ వచ్చేసి అన్ని పెట్టాము. అవే ఎక్కువ యూస్ చేయము, మోస్ట్లీ ఎయిర్ ఫ్రైయర్ యూస్ చేస్తుంటాము. సో ఇది పైకి పెట్టుకున్నాము. అండ్ టీవీ కూడా ఇక్కడ లోకల్ ఛానల్స్ వస్తుంటాయి కాబట్టి మేము ఆన్ చేయమన్నమాట. సో అది ఇలా పెట్టేసాము. అండ్ కింద వచ్చేసరికి ఇక్కడ ఈ షెల్ఫ్స్ ఉంటాయి. ఈ షెల్ఫ్ లో వచ్చేసి ఫస్ట్ లో అంతా కూడా అసలు మొత్తం మిస్లీనియస్ అనమాట. మోస్ట్లీ రెడీ అవ్వడానికి నా హెయిర్ బ్యాండ్స్ ఇట్లాంటివన్నీ ఇక్కడంతా నా హెయిర్ బ్యాండ్స్ అవి ఇవి ఇక్కడంతా పెట్టేస్తుంటాను, వాచెస్ అవన్నీ. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం ఇన్నర్స్ వరకు, ఇక్కడ ఇన్నర్స్, క్యాప్స్, సాక్స్ ఇక్కడ పెట్టేశాను. అంటే ప్లేస్ లేదనమాట ఇక్కడ, సో ఇక్కడ డమ్ చేసేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి స్టేషనరీ అనమాట, మొత్తం స్టేషనరీనే ఉంటుంది. లైక్ ప్లాస్టర్స్, చిన్న చిన్న బుక్స్ అవన్నీ ఇక్కడ ఉంటాయి. ఈ ర్యాక్స్ కి పక్కన దీని కింద వచ్చేసి ఈ 2 బాస్కెట్స్ అయితే పెట్టాము. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఇది స్నాక్స్ బాస్కెట్ అనమాట. అండ్ ఈ కింద పెద్ద బాస్కెట్ లో వచ్చేసి చిన్న చిన్న బ్యాగ్స్, కవర్స్ అవన్నీ ఇక్కడ పెట్టేస్తుంటాం. ఇక్కడ వచ్చేసి మాకు ఒక పెద్ద విండోస్ అయితే ఇచ్చారు. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది, పెద్ద పెద్ద విండోస్ ఇచ్చారు. అండ్ ఫుల్ గా కూడా ఓపెన్ అవుతాయి. ఇవి వచ్చేసి చిన్న నా ప్లాంట్ సెక్షన్, ఇంకా పెంచాలనుకుంటున్నాను ప్లాంట్స్ అయితే. ఇక్కడ వచ్చేసి లాండ్రీ బ్యాగ్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి సోఫా అనమాట, చిన్న సోఫా ఇచ్చారు, 2 సీటర్. అండ్ చిన్న సోఫా అనమాట, మాకైతే బాగా సరిపోతుంది. అండ్ ఈ చిన్న టేబుల్ వచ్చేసి మేము ఇంతకు ముందు ఉంటున్న ఓల్డ్ హౌస్ లో ఫర్నిచర్ కాదు, అప్పుడు ఇది తీసుకున్నాము. ఇంకా ఇది ఒకటి పెద్ద పెద్దవని తెచ్చుకోలేము కదా, ఇది ఒకటే తెచ్చుకున్నాము. అండ్
సో యా ఇదనమాట హోమ్ టూర్. చాలా మెస్సీగా ఉంది. ప్లీజ్ ఇగ్నోర్ దట్ మెస్. రేపే వెకేట్ చేయాలన్నమాట. సో కొంచెం హడావిడిలో ఉన్నాము. బట్ ఇది ఇంకా ఎలాగో వెకేట్ చేస్తున్నాం కదా, హోమ్ టూర్ ఒక వీడియో అయితే వస్తుంది కదా అని చెప్పేసి నేను చేశాను. అండ్ ఆల్సో మెమరీ లాగా ఉంటుంది కదా, ఇక్కడ 6 months ఉన్నాం మేము. సో యా దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. నందనాస్ నెక్స్ట్. బై.